ఐపీఎల్ హంగామాకు హైదరాబాద్ రెడీ అయింది. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ఇప్పటికే సందడి షురూ అయిపోయింది. రేపు రాజస్థాన్ రాయల్స్ టీంను సొంత గడ్డపై సన్ రైజర్స్ ఢీకొట్టబోతోంది. మ్యాచ్ కోసం స్టేడియం చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు రాచకొండ పోలీసులు. ఐపీఎల్ ఫీవర్ తో ఊగిపోయేందుకు ఉప్పల్ రెడీ అయింది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ సొంత గడ్డపై తొలి మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓడిన రైజర్స్ సొంత గడ్డపై విక్టరీ కొట్టాలని చూస్తోంది. వార్నర్ ఫామ్ లో ఉండడం టీమ్ కు బిగ్ ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. Look, I haven't had a look at the pitch today. The wicket here looks very good. The square actually looks very good. So I think it's going to be a good batting surface. I don't think the toss is hugely crucial because dew's not a factor. So we're happy to either set a total or chase a total. Again, our mind might change tomorrow when we come up and have a look at the surface. I think we lost the first game. I think we started the tournament well, I would say, just because of the way we approached the game and the training that we have done. So pretty confident before the game tomorrow, and this training session as well. Yeah, we are looking forward to it and get ready for the game. Yeah, I think the collapses shouldn't really happen, and we sure would look forward not to replicate that and to learn from our mistakes. If we don't repeat it in the tournament, we'll be really happy. మ్యాచ్లు జరిగే టైంలో మొత్తం 2300 మంది పోలీసులతో భారీ బందోబస్తు కల్పిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఇప్పటికే స్టేడియంలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు మరో 300 సీసీ కెమెరాలను గ్రౌండ్ చుట్టూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు పోలీస్ అధికారులు. మీ అందరికి తెలుసు, ఈ స్టేడియం కెపాసిటీ 38,000 కెపాసిటీ ఉంది. సో ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్, భద్రత మన చాలా పెద్ద ఏర్పాటు చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని బట్టి 2300 మన ఆఫీసర్స్ మెయిన్ అన్ని వింగ్స్ ని కలిపి ఆ మ్యాచ్ కి మనం పెట్టాము. ఈ ఐపీఎల్ కూడా మాక్సిమం బందోబస్తు మన తరపున ఉంటుంది. సర్వేలెన్స్ సీసీటీవీ కెమెరా ఇప్పుడు ఇంకా పెంచాము. మనము ఈ 300 సీసీటీవీ కెమెరాస్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. స్టేడియం లోపల కెమెరా ఉన్నాయి, స్టేడియం బయట కెమెరా ఉన్నాయి. మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు స్టేడియం దగ్గర షీ టీమ్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. బ్లాక్ టికెట్లు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. స్టేడియంలోకి సెల్ ఫోన్, హెడ్సెట్ మినహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, తిను పదార్థాలు అనుమతించబోమన్నారు సిపి. క్రికెట్ అభిమానుల కోసం స్టేడియం లోపల తాగునీరు అందుబాటు ధరల్లోనే ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. మ్యాచ్ చూసేందుకు వచ్చేవాళ్లు సొంత వాహనాలను తీసుకురాకపోవడమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. మ్యాచ్ ముగిసే సమయానికి ఉప్పల్ నుంచి ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుంది. మెట్రో కూడా అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. మ్యాచ్ కు వచ్చే వారి కోసం రెగ్యులర్ పార్కింగ్ ప్రాంతాలతో పాటు స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆయా సంస్థల్లో స్పెషల్ పార్కింగ్ జోన్స్ ను హెచ్సీఏ ఏర్పాటు చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 29 మధ్యలో హోమ్ టౌన్ హైదరాబాద్ లో సన్ రైజర్స్ మొత్తం 7 మ్యాచ్లు ఆడనుంది.